అమ్మా పెద్దమ్మా ఏం పేరు? నా పేరు సుగుణ. సుగుణమ్మ. ఏ ఊరిది? షేక్పేట్. కానీ మా అత్తగారు నిజామాబాద్కి వచ్చాను నేను మా అమ్మ నువ్వు నిజామాబాద్ నుంచి అమ్మా. మరి ఏంటి మరి ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి, మరి అర్థమవుతుందా నీకు? గోపినాథ్ ఉంటే మాకు మంచిగా చేస్తుండే. గోపినాథ్ తెలుసు, మీ ఎమ్మెల్యే మీకు తెలుసు, చనిపోయాడుగా. ఇక ఆయన వస్తేనే మాకు జర మంచిగా. మరి ఆయన లేడుగా, వాళ్ళ ఆవిడకి ఇచ్చారు టికెట్ సునీత గారికి. మరి ఆమె గెలుస్తుందా? గెలుస్తుంది, పక్క గెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ఉందిగా. ఇదే అందరు ఓట్లు వేస్తే ఈమెనే గెలుస్తుంది అంతే. మరి నువ్వేటి మా అక్కడ మాకు నిజామాబాద్ లో లేదు. అది పక్కన పెట్టు. నువ్వేటి వైపు ఉన్నావు? సునీత వైపు ఉన్నావా, ఎవరి వైపు ఉన్నావు? సునీతనే. సునీత వైపు. మరి బాగా చేసిద్దా మరి టిఆర్ఎస్ పార్టీ? బాగా చేస్తుందా? ఆమెనే గెలుస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ గెలవదా? గెలవదు. మరి బీజేపీ పువ్వు గుర్తు ఆమె గిట్లా గెలవదు. అది కూడా గెలవదు. ఓన్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? కేసీఆర్ బాగా చేసిండా? కేసీఆర్ మా నిజామాబాద్ లో మంచిగా చేశారు. మాకు 4000 పింఛన్ గిట్లా చేశారు. ఇప్పుడు 4000 పింఛన్ అంటుంది గవర్నమెంట్. మరి ఇస్తానా 2000 ఇస్తుందా? 4000 ఇస్తుంది మాకు. 4016 రూపాయలు ఇస్తారు. వస్తున్నాయా? ఓకే. ఫిజికల్ హ్యాండిక్యాప్ మీరు. ఓకే. సో ఫిజికల్ హ్యాండిక్యాప్ కాబట్టి మీకు వస్తున్నాయి. సో మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంది. సునీత గారే గెలుస్తున్నట్టు. ఆమెనే గెలుస్తుంది. వచ్చిందా ఇటు తిరిగింది ఆవిడ ఎప్పుడు? ఇంకా రాలే. సో గోపీనాథ్ గారు పాపం లేరు, పాపం చనిపోయాడు ఆయన. వాళ్ళ భార్య గెలుస్తుంది. సరే పెద్దమ్మా. సరే అమ్మ, నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు. అమ్మ ఏం లేదు, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చేసాయి కదా. ఉప ఎన్నిక. సో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు ఇక్కడ. సో మరి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఏంటి మరి ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? మీ అభిప్రాయం? కేసీఆర్ అనుకుంటున్నాం. ఎందుకని? అతను కొంచెం మంచిగా చేసింది కదా పనులు, లేడీస్ కి అందరికి అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు? చేసిరు తను కూడా, కానీ అంత లేదు, పర్ఫెక్ట్ అనేది లేదు. సో మరి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు మీ ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు కాబట్టి వాళ్ళ ఆవిడకి ఇచ్చారు టికెట్. మరి ఎట్లా గెలిచే అవకాశం ఉంది? ఉన్నది. ఇక్కడ అంతా అతనికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అతను కూడా బాగా చేసిండు. బాగా చేసిండు. సో మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉండేవాడా ఎమ్మెల్యే గారు? ఉండేవారు. అన్ని ఏదైనా మనకు ప్రాబ్లం ఉన్నా అది అన్ని తనకు బాగా చేస్తాడు. సో ఇప్పుడు మరి వాళ్ళ ఆవిడకి ఇచ్చారు టికెట్. చూడాలి ఇప్పుడు ఆమె. అది నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు కదా. నవీన్ యాదవ్ కూడా ఉన్నాడు కదా. కేసీఆర్ అయితే మాకైతే రైతు బాగుంటుంది. ఇంకా అదైతే అన్ని ఇస్తున్నాడు కదా, అది దాని వల్ల. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్దగా ఏం రావట్లేదు. మహిళలకి 2500 ఇచ్చారు మీకు? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. బస్ ఒకటే ఫ్రీ అంతే. మరి గ్యాస్ వస్తుందా? లేదండి, ఇది రావట్లేదు. కరెంట్ 200 యూనిట్లు ఏం రావట్లేదండి మాకు. ఏం రావట్లేదు. కడుతున్నాం మేము సొంతంగానే కట్టుకుంటున్నాం. ఉచిత ఏం లేవండి, ఒక బస్ తప్ప ఇంకేం లేదు. సో అయితే మరి ఈసారి సునీత గారికి అవకాశం అంతే అండి. కళ్యాణ లక్ష్మి కూడా ఏమి ఇవ్వలేదండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చారండి. వీళ్ళు కొత్తగా వచ్చిన లేదండి, రాలేదు, ఎవరికి రాలేదు.